నమస్తే. నాగూర్ కర్నూలులో జరిగినటువంటి ఘటన. 2 నెలల పసిపాపని మరి రెడ్డీలు తన్ని చంపేసిళ్ళు, తొక్కి చంపేసిళ్ళు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో బీసీ సంఘాలంతా కూడా ఈ వ్యవహారం పైన బగ్గుమంటా ఉన్నాయి. సో, మొత్తం ఎపిసోడ్‌లో 8 మంది పార్టిసిపేట్ చేస్తే పోలీసులు కేవలం ముగ్గురిని మాత్రమే ఇప్పటికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా ఐదుగురు ఎక్కడున్నారో వాళ్ళ జాడ కూడా తెలవదు. అయినప్పటికీ నిన్న డీఎస్పీ మాట్లాడుతూ, సో, ఈ వ్యవహారంలో అసలు పాపనే లేదు. అసలు పాప ఉందా? లేదా? అన్నటువంటి అనుమానాలున్నాయి. అక్కడికి పోయిన తర్వాత కొంతమంది చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే, అసలు ఈ సంఘటన జరిగినప్పుడు ఆ తల్లి ఒడిలో పాప లేదు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నటువంటి అంశంతో పాటు మరికొన్ని రకాలైనటువంటి కొంత బీసీ సంఘాలు, కొంత వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ యొక్క అంశాన్ని వాడుకుంటున్నారన్నటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు కనపడతా ఉంది. సో, మాట్లాడదాం ఇదే సంబంధించినటువంటి అంశం పైన. మనతో పాటు బీసీ మహిళల నాయకురాలు లక్ష్మీ శ్రావణి గారు ఉన్నారు. మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక నమస్తే. నమస్తే. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పటికే ఎస్పీ అక్కడ ఉన్నటువంటి డీఎస్పీ సైతం కూడా ఒక ప్రకటన నిన్ననో, మొన్ననో మాట్లాడుకుంటూ ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమందిని మేము విచారించినట్టయితుంటే, కొంతమందిని ప్రశ్నించినట్టయితుంటే అసలు పాపనే ఆ తల్లి ఒడిలో లేదు అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సో, ఏంటిది ఇంకా ఐదుగురు వాళ్ళు ఇప్పటికి కూడా పోలీస్ కస్టడీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏం జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ఇది చాలా నీట్‌గా ఒక మూవీలో చేసినంత క్లియర్‌గా స్క్రిప్ట్ ఏసుకొని చేస్తున్నారండి. ఇది చాలా అన్యాయం. దీన్ని మేము ఖచ్చితంగా ధిక్కరిస్తున్నాం. ఫస్ట్ డీఎస్పీ గారి స్టేట్మెంట్సే మనం తీసుకుంటే, ఒకసారి పాప లేదే అంటాడు. ఒకసారి 7 నెలల పాప ఆల్రెడీ హెల్త్ బాలేదు కాబట్టి ఆ ఇష్యూలో చనిపోయింది అంటాడు. ఎంతసేపు పాప సైడ్ నుంచి ఇంకొకసారి వీళ్ళే రాళ్ళతో కొట్టడం వల్ల ఆ రెడ్లు వీళ్ళని తిరిగి కొట్టారు అంటాడు. అంటే ఎంతసేపు వీళ్ళ సైడే తప్పు చూపించడానికి ట్రై చేస్తున్నాడు గానీ, ఎవరైతే ఆ గ్రామ సర్పంచ్ నిజంగా దాడికి పాల్పడి వీళ్ళ మీద ఇంత దాడి చేసిండో, ఆయన గురించి అసలు ఎందుకు ఆలోచించలేడు? అసలు ఈ పాటికి వాళ్ళని అరెస్ట్ చేసేయాలి. చిన్న పాప చనిపోయిందండి. వాళ్ళ ఇంట్లో పిల్ల చనిపోతే ఓకేనా? ఇంతమంది వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి మనందరం ఎళ్లి, ఇంతమంది నాయకులెళ్లి, సంఘాల నాయకులెళ్లి మొరబెట్టుకుంటుంటే గూడా, చాలా టేక్ ఇట్ ఈజీగా వాళ్ళున్నారు, బిహేవ్ చేస్తున్నారు అంటే, దీనిపైన ఎవరున్నట్టు? ఈ గవర్నమెంట్ సపోర్ట్ డెఫినెట్‌గా ఉన్నట్టే గదా! ఒక డీఎస్పీ గారికి గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఇంతమంది ఎళ్లి ఇంత ఫైట్ చేస్తుంటే, కనీసం కేసెందుకు ఆయన ఇంకా బుక్ చేయట్లేదు? ఎఫ్ఐఆర్ వీళ్ళు ఫస్ట్ రాసారు, వాళ్ళు ఫస్ట్ రాసారు అంటే, కెమెరాస్ తీస్తే తెలిసిపోతది గదా! ఎవరు ఫస్ట్ రాసిర్రో. ఒక ఒక చిన్న దొంగతనం జరిగిందో, ఒక కుక్కపిల్ల చనిపోయిందంటేనో మనందరం రియాక్ట్ అయితాం. ఇంత పెద్ద కేసు, వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు, ఊరందరూ కూర్చున్నారు, అంత పెద్ద గ్రామము, సొంత సర్పంచ్‌లే ఇంత అన్యాయానికి, దాడికి పాల్పడినంక గూడా అండ్ అక్కడ లోకల్ వాళ్ళే అక్కడికక్కడే సమస్య అవ్వాలి. కానీ అక్కడికెళ్ళినంక మాకు తెలిసిందేంటంటే, ఇది అక్కడ జరిగిన మొదటి సంఘటన గాదు. అక్కడ ఇలాంటి అరాచకాలు జరుగుతానే ఉన్నాయి. ఎంతోమంది చనిపోతానే ఉన్నారు వీళ్ళ అరాచకాల వల్ల. ఎప్పుడెవరు బయటపడలేదు. ఇప్పుడు ఈ చిన్న పాప కాబట్టి అప్పుడు గూడా వాళ్ళొచ్చి కంప్లెయింట్ చేయాలనుకోలేదు. ఇంక మేమిది సహించము అన్న స్టేజ్‌కి ఆ ఊరు వాళ్ళొచ్చినందుకు అక్కడ జరిగింది, మొదలైంది ఈ యుద్ధం. ఇది మేము ఎట్టు పరిస్థితిలో వదిలేసేదే లేదు. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతానే ఉంటాం. అంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ ఊరోళ్ళు కావచ్చు, చుట్టుపక్కల విలేజ్ వాళ్ళతోటి ఒక స్టేట్‌మెంట్ మరి ఎవరిప్పించిండ్రు, లేకపోతే వాళ్ళే మాట్లాడినని తెలవదు గానీ, సో, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటిదంటే, ఆల్రెడీ 7 నెలలకి, 8 నెలలకి పాప పుట్టింది కాబట్టి హెల్త్ ఇష్యూస్ తోటి చనిపోయింది. దీన్ని ఇటువైపు డైవర్ట్ చేసిల్లన్నటువంటి తీరుగా కొంతమంది వాయిసులు వినబడతా ఉన్నాయి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వినపడుతున్నాయి. ఇప్పుడు 7 నెలల్లో పుట్టిన పిల్లలు ఎవరు బతకట్లేదా? అందరూ చనిపోతున్నారని ఏం లేదు గదా! ఆ రోజే, ఆ ఘటన రోజే ఎందుకు చనిపోవాలి ఆ పిల్ల? నిజంగా సరే అట్లా ఒక సిట్యుయేషన్ ఉందేమో ఒక సైడ్ నుంచి మనం ఆలోచిద్దాం. కానీ ఇక్కడ మనం అడుగుతుంది ఒక చిన్న పిల్ల ఉంది అని కూడా చూడకుండా ఒక కుటుంబంపై దాడి ఎట్లా చేస్తారు? ఒక మహిళపై దాడి ఎట్లా జరుగుతది? మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరూ చదువుకుంటున్నారు. ఇవాళ రేపు అందరం సంపాదించుకుంటున్నాం. అందరూ సగర్వంగా బతుకుతున్నాం. అందరికీ ఆత్మస్థైర్యంతో ఉండాలి అనే కదా! ఇప్పుడు మేము బీసీలు అందరం పోరాడుతుందే మేము ఎన్నో ఏళ్ల నుంచి చేసినాం. మా ఓట్ల మీద గెలిసిందండి ఈరోజు ప్రభుత్వం. మాకే అన్యాయం చేసింది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి అన్యాయం చేసుకుంటానే ఉంటే ఇలా ఎన్ని రోజులు బతుకుతారు? ఈ తరం ఊరుకోదండి. మేము అస్సలు ఊరుకోము. వచ్చే ఎలక్షన్‌లో మేము మా పంతా చూపిస్తాము. బీసీలంటే ఏందో నిరూపిస్తాము. మేము మమ్మల్నే గెలిపించుకుంటాం. సో, ఇంత జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన లేదు. సో, ఆ కుటుంబానికి సానుభూతో, లేకపోతే పరామర్శో, లేకపోతే ఏదైనా రకమైనటువంటి సహాయం సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా విడుదల కాకపోవడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది చాలా బాధాకరమైన విషయం నాకు. మన ప్రభుత్వంలో అందరూ విన్ అయిన వాళ్ళ దగ్గరకు, మినిస్టర్‌ల ఇంటికి పెళ్ళిళ్ళకెళ్తారు, పేరెంటాలకెళ్తారు, ఎక్కడెక్కడ ఫంక్షన్‌లయితే ఎళ్తారు, పూజలైతే ఎళ్తారు, అన్నిటికి స్పందించడం తెలుసు. ఒక పాప చనిపోయింది. ఆయన సొంత గ్రామంలో ఆయన ఎందుకు ఆ విషయం పట్టించుకోవట్లేదు? ఒక్క ఫోను చేసి ఇంతమంది ఎళ్తున్నారు కదండీ! ముఖ్యమంత్రి గారికి ఎళ్ళడానికి టైం లేదా? అక్కడికెళ్లి కూర్చొని సార్ట్ ఔట్ చేస్తే అరగంట పని.
ఆయనే ఫోన్ చేస్తే సర్పంచ్ ఎక్కడున్నా రాడా? డీఎస్పీ ఫోన్ చేస్తే రాడా? దొరకలేడా? ఇదంతా చాలా పకడ్బందీగా, ప్లాన్డ్‌గా జరుగుతుందండి. ఇది ఖచ్చితంగా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఆ కుటుంబానికి అంటే ఆ పూర్తి స్థాయిలో న్యాయం గావాలంటే మీలాంటి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఏం కోరుకుంటా ఉన్నారసలు? ఇప్పుడు అండి మనం ఏం జేసినా న్యాయం జేయలేం. పాపని తీసుకురాలేం ఒకటి. ఏంటో ఒకళ్ళు ఎక్స్‌గ్రేషియా ఇద్దామంటున్నారు, ఉద్యోగం ఇద్దామంటున్నారు. కనీసం ఆ పిల్ల పేరు చెప్పుకొని ఆ కుటుంబం అన్నా బాగుపడతది అన్న ఒక ఉద్దేశ్యంతోటే గానీ, ఖచ్చితంగా కరెక్ట్‌గా న్యాయం జరగాలంటే మాత్రం ఆ సర్పంచ్‌కి డెఫినెట్‌గా శిక్షించాలి. ఆయనని అరెస్ట్ జేయాలి. ఇమ్మీడియేట్‌గా హత్య కేసు నమోదు జేయాలి. సో థట్ ఇంకొకళ్ళు భయపడాలండి. మేమక్కడికెళ్ళినంక మాకు తెలిసిందేందంటే ఇది ఫస్ట్ కేస్ గాదు. ఆ నియోజకవర్గంలో ఇలాంటివి జరుగుతానే ఉన్నాయి. కానీ ఎక్కడికక్కడ ఎవరిని వారికి అణిచేస్తున్నారంట. ఇలాంటివన్నీ బయట తీయాలి. అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం పనిజేస్తే బావుంటది. సో, చనిపోయినటువంటి పాప తండ్రి అయినటువంటి గణేష్ అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయనో లేకపోయినట్టుంటే రాయి తీసి ఆడున్నటువంటి శ్రీనివాసరెడ్డి తల పగలగొట్టిండు అని చెప్పేసి డీఎస్పీయే చెప్తాండు. సో, దీన్ని ఎట్లా మనం నమ్మేటువంటి ఆస్కారం ఉందా? ఇప్పుడు నేనైతే ఆ సిట్యుయేషన్‌లో లేనండి. హ్మ్. నేను అది నమ్మాలా, ఇది నమ్మాలా అని నేను ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ అన్యాయం ఎవరికి జరిగింది అని అడుగుతున్నా. వీళ్ళు కొబ్బరికాయతో కొట్టిండ్రు అంటే గుడి ప్రాంగణంలో కొబ్బరికాయ అవైలబుల్ ఉంది గాబట్టి కొట్టినారేమో! కొట్టుకున్నది మీరు. అసలు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ గ్రామ సర్పంచ్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళతో వాగ్వాదానికి దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని నీచ కులంగా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? అందరినీ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందరికెళ్ళిపోవాల్సింది ఒక గ్రామ పెద్దగా ఆయన జేయాల్సిన పని. అది జేయకుండా వీళ్ళతో అనవసరంగా కొట్లాటబడి, గొడవబడి, మళ్ళీ వీళ్ళు కొట్టిండ్రు అంటే వాళ్ళు కొట్టే పని నువ్వేం జేసినావు? నువ్వేం జేయకుండా వాళ్ళెందుకు గొడతారు చెప్పు? బీద వాళ్ళు నువ్వేమి అనకుండా కొట్టరు గదా! అంటే నోరు సోషల్ మీడియాలో ఆయనే వాళ్ళ వాళ్ళ విలేజ్ గ్రూప్‌కి సంబంధించినటువంటి దాంట్లో కొంత వల్గర్ పోస్టులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్డిలు గావచ్చు, ఇప్పుడు దీనికి బాధ్యులు అని చెప్పేసి మీరు అంటున్నటువంటి వ్యక్తుల పట్ల వీళ్ళు ఎవరైతే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ పాప ఆ తండ్రి గణేష్ కొంత సోషల్ మీడియాలో వాళ్ళ పైన నానా రకాలైనటువంటి బూతులతోని పోస్టులు పెట్టిండు. అందుకనే చెప్పేసి ఇటువంటి దాడులైనాయి అన్నటువంటి అంశాన్ని గూడా డీఎస్పీ మాట్లాడుతా ఉన్నాడు. అది ఏదున్నా పర్సనల్‌గా చూసుకోవాలండి. ఇలా ఒక్కసారి పబ్లిక్ ప్లేస్‌కొచ్చింది. గుడియా అండి వాళ్ళకి? అది చూసుకోవాల్సిన సమయం గుడియా? గుడి దగ్గర వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు. పిల్లలతో వస్తారు. అదా సందర్భం? ఇప్పుడు అక్కడ అంతా నష్టపోయిందెవరు? ఆ తల్లి. ఆ ఆడ మనిషే కదా నష్టపోయింది. 2 నెలల పిల్ల చనిపోయింది. మనందరం చాలా హాయిగా పనులు చేసుకుంటున్నామంటే, ఇక్కడ ఏమైనా జరగొచ్చు అనే కదా రేపర్థం. రేపేం జరిగినా ఎవరు రియాక్ట్ అవ్వరు కదా! అప్పుడు గవర్నమెంట్ ఎందుకుంది? పోలీస్ స్టేషన్‌లెందుకున్నాయి? ఒక ఊరికి పెద్దెందుకున్నాడు? అక్కడ ఎవరికీ అన్యాయం జరగకుండా నేను రిప్రజెంట్ చేస్తా అనే కదా ఊరు వాళ్ళందరూ గెలుచుకుంది వాళ్ళని. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతమంది ఎళ్లి తిరిగి ఇన్ని ప్రెస్ మీట్‌లు న్యాయాని కోసం ఇంత ఫైట్ జేయడం ఏంటండి? అన్యాయం కోసం ఫైట్ జేయాలి ఎవరన్నా గాని. న్యాయం జరగడానికి ఫైట్ జేస్తారా ఎవరైనా? ఇంతమంది ఎళ్లి చెప్తుంటే అంటే ఇంతమంది తప్పైతున్నారు. వాళ్ళొక్కళ్ళు కరెక్ట్ అవుతున్నారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తామండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. ఆ చిన్న పిల్ల ఆత్మకు శాంతి జరగాలంటే డెఫినెట్‌గా ఆ సర్పంచ్‌కి జైలు శిక్ష పడాల్సిందే.